సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీని టార్గెటెడ్ మాస్ ఆడియన్స్ తో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న కంటెంట్ ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పోతే సలార్ మూవీలో ఉన్న కంటెంట్ కు సంబంధించి, సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కొంతమందికి బోల్డ్ అనే అనుమానాలు ఉన్నాయి. అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళకి ఓ బెటర్ సమాధానం దొరికే మార్గం కనబడుతుంది. సలార్ మూవీని చూడటానికి కొంతమంది ఆడియన్స్ కేజీఎఫ్ ని దృష్టిలో పెట్టుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు. అసలు అంతకు ముందు చూడని, ఊహలకు అందని ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది అన్న బిలీఫ్ తో వచ్చారు. అలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన వాళ్ళు కొంతమేర డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఎలా అంటే మళ్ళీ చూడండి సలార్ మూవీని. అంటే ప్రశాంత్ నీల్ అవకాశం ఇచ్చాడు. సినిమాలో ఉన్న కొన్ని విషయాలతో ఎక్స్పెక్టేషన్స్ తో, భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన వాళ్ళు కొంత డీవియేట్ అవటానికి పోతే అది ప్రశాంత్ నీల్ రైట్ క్యాలిక్యులేషన్ అనే చెప్పొచ్చు. ప్రత్యేకంగా తెలుగు సినిమా కాబట్టి సలార్ తెలుగు ఆడియన్స్ కి వాళ్ళకి ఇష్టమైన కిక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా తెలుగు కమర్షియల్ మాస్ సినిమాల రెఫరెన్స్ లో ఈ సినిమా కోసం కొన్ని సిచ్యువేషన్స్ లో తీసుకున్నాడు అని చెప్పొచ్చు. దాని మూలంగా ప్రశాంత్ నీల్ నీ నుంచి మేము ఇంకేదో ఆశించి వస్తే మా కమర్షియల్ ఫార్ములాని మాకే చూపిస్తావా అని కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది అయితే బోయపాటితో కూడా పోల్ చేశారు ప్రశాంత్ నీల్ ని బ్లాక్ బోయపాటి అని. పోతే అదైతే కరెక్ట్ కాదు. ఒక్క బోయపాటి కాదు, ఇద్దరు ముగ్గురు బోయపాటిలు కలిసినా కూడా ప్రశాంత్ నీల్ చెప్పినట్టు కథ చెప్పలేరు. ప్రశాంత్ నీల్ ఫిట్ చేసినట్టు డీటెయిల్స్ ఫిట్ చేయలేరు. ప్రశాంత్ నీల్ ఇచ్చినట్టు ఎలివేషన్స్ ఇవ్వలేరు. నిజమే ఉంది, కొన్ని తెలుగు కమర్షియల్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ప్రశాంత్ నీల్ మీద ఉంది. సలార్ మూవీలో కొన్ని సిచ్యువేషన్స్ పెట్టడానికి సంబంధించి. పోతే అది బోయపాటి ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు, పక్కాగా రాజమౌళి ఇన్ఫ్లుయెన్స్. కాటారమ్మ ఫైట్ కు సంబంధించి ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్ స్పష్టంగా ఉంది. అలానే కాన్సార్ వరల్డ్, ఆ వరల్డ్ లో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ఇంటెన్షన్, వీటన్నిటికి సంబంధించి ప్రశాంత్ నీల్ మీద గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే బాహుబలి ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. కొన్ని మూమెంట్స్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి తీసుకున్నాడు, బాహుబలి నుంచి తీసుకున్నాడు, కానీ వాటిని యాజ్ ఇట్ ఈస్ గా చూపెట్టేయలేదు. వాటికి తన క్రియేటివిటీని కూడా జోడించాడు. కాన్సార్ వరల్డ్ హిస్టరీని పరిచయం చేసే ప్రాసెస్ లో, క్యారెక్టర్స్ ని పరిచయం చేసే ప్రాసెస్ లో, ఆ వరల్డ్ కి సంబంధించే సిచ్యువేషన్స్ ని ఆడియన్స్ కి చూపించే ప్రాసెస్ లో డీటెయిల్స్ తో మతి పోగొట్టు వదిలిపెడతాడు ప్రశాంత్ నీల్. ఆ డీటెయిల్స్ అన్నిట్లో కూడా అతని మార్క్ కనపడుద్ది, ప్రశాంత్ నీల్ సిగ్నేచర్ కనపడుద్ది. యాక్షన్ ఎపిసోడ్స్ మీద మాత్రమే ఫోకస్ ఎక్కువ పెట్టి స్టోరీలో ఉన్న డీటెయిల్స్ మీద ఫోకస్ సరిగ్గా పెట్టకపోతే సినిమాలో ప్రశాంత్ నీల్ మ్యాజిక్ అర్థం కాదు ప్రాపర్ గా. సో డిసప్పాయింట్మెంట్ తగ్గించుకోవటానికి, సినిమా మీద ఇంకా మంచి అభిప్రాయం తెచ్చుకోవటానికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం సినిమా నుండి అన్న విషయాల్ని పక్కన పెట్టేసి ప్రశాంత్ నీల్ ఏం చూపెట్టాడు సినిమాలో అని రెండోసారి వెళ్తే మత్తిపోతది. అంత బ్రహ్మాండమైన మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఆయన బిలీవబిలిటీ తీసుకొస్తాడు, లాజిక్ లో ఎగ్గొడతాడు, ఆయన కన్విన్స్ చేస్తాడు. డీటెయిల్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి సినిమా అంతా ప్రాపర్ గా. ప్రశాంత్ నీల్ ఏం చెప్తున్నాడు అని అతను డీటెయిల్స్ ఇచ్చిన ప్రాసెస్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ వెళ్తే 3 గంటలకి 5 నిమిషాలు తక్కువ సినిమా డ్యూరేషన్. ఒక 5 నిమిషాలు కూడా బోర్ కొట్టదు, స్టిక్ అయి ఉంటాం. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు ప్రతి సీన్ లోనూ ఒక ఎక్సైట్మెంట్ రన్ అవుతా ఉంటది. అలా డీటెయిల్స్ ని సెట్ చేశాడు. ప్రతి సీన్ లోనూ ఎక్సైట్మెంట్ ఉంటది, లేకపోతే ఎమోషనల్ హై ఉంటది. సినిమా అంతా అదే రన్ అవుద్ది. అలా చెయ్యాలి అంటే బోల్డ్ అని డీటెయిల్స్ తో స్క్రిప్ట్ రాయాలి. అలా రాయాలి అంటే బుర్రలో ఆషామాషి దమ్ము కాదు, బ్లాస్టింగ్ దమ్ము ఉండాలి. బ్రెయిన్ ఎంతో షార్ప్ గా ఉంటేనో, ఎంతో పవర్ఫుల్ గా ఉంటేనో మాత్రమే ఆ రకంగా స్క్రీన్ ప్లే రాయగలుగుతారు, ఆ రకంగా సినిమాని తీయగలుగుతారు. ఒక ఫైట్ సీన్ వస్తుంది అంటే ముందు నుంచే ప్రిపేర్ చేసి పారేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో డీటెయిల్స్ వస్తాయి. మామూలు ఎలివేషన్స్ జాతర ఉండదు. ఆ ప్రిపరేషన్, ఆ డ్రైవ్, సిచ్యువేషన్ ని బ్లాస్ట్ చేయటం మైండ్ బ్లోయింగ్ వ్యవహారం. అందరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అందరిలాంటి ఫిల్మ్ మేకర్ కాదు ప్రశాంత్ నీల్. ఆషామాషి క్రియేటివిటీ ఉన్న ఫిల్మ్ మేకర్ అయితే కాదు ప్రశాంత్ నీల్. పిక్చర్ క్లారిటీ ఉన్న, సూపర్ బ్రెయిన్ ఉన్న ఫిల్మ్ మేకర్. సినిమాలో ఏ డీటెయిల్ ఎందుకు పెట్టాడు అని కొంచెం స్టడీ చేసుకుంటా వెళ్తే చాలు, పిచ్చెక్కిపోద్ది. అంత స్ట్రాంగ్ గా గుద్దు పడేశాడు ఇంపాక్ట్ ని. రాజమౌళిని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్స్ పెట్టడం మూలంగా కొంచెం తగ్గాడు. తన యూనిక్నెస్ ని కొంచెం స్పాయిల్ చేసుకున్నాడు. అందుకనే చెప్పాను, ఈ సినిమా వరకు ప్రశాంత్ నీల్ ఫోర్స్ కాదు, ప్రభాస్ అనే రెబల్ ఫోర్స్ ని బూస్ట్ చేస్తున్న బూస్టర్ అని. కానీ అతని క్రియేటివిటీ, అతని వర్క్, అతని టాలెంట్ అన్బిలీవబుల్. అంతే ఎక్కువ ఊహించుకుని
అనుకున్నది లేదు, అనుకున్నట్టు సినిమా లేదు అని కొంతమంది డీవియేట్ అవటమే కానీ డీవియేట్ అవటానికి తను కథ చెప్పిన ప్రాసెస్ తో అయితే అవకాశం ఇవ్వలేదు ప్రశాంత్ నీల్. ఫస్ట్ హాఫ్ లో సీల్ అనే డీటెయిల్ ని పెట్టుకుని రచ్చ చేసి వదిలిపెట్టాడు. సెకండ్ హాఫ్ లో సీజ్ ఫైర్ అనే కాన్సెప్ట్ ని పెట్టుకుని రచ్చ బీభత్సం చేసి వదిలిపెట్టాడు. ఖచ్చితంగా సలార్ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక రకమైన ఎంటర్టైనింగ్ స్టడీ మెటీరియల్, సెకండ్ హాఫ్ ఇంకో రకమైన ఎంటర్టైనింగ్ స్టడీ మెటీరియల్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ తో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, రెగ్యులర్ గా ఉంది అని. కానీ ఎక్స్పెక్టేషన్స్ తీసేసి ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడు అని చూసుకుంటా వెళ్తే ఎక్సలెంట్ గా అనిపించింది. కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంది సలార్ మూవీ ఫస్ట్ హాఫ్, కానీ అతను ఇచ్చిన డీటెయిల్స్, అతను ప్లాన్ చేసిన ఫైట్స్, హీరోయిజాన్ని అతను డిజైన్ చేసిన ప్రాసెస్ మైండ్ బ్లోయింగ్. అంతే క్లియర్ గా చెప్పేది ఒకటే, సలార్ మూవీని రెండోసారి చూస్తున్నప్పుడు నిజంగా ప్రత్యేకమైన ఇంపాక్ట్ దొరుకుతుంది. ప్రశాంత్ నీల్ సలార్ మూవీలో చాలా పెద్ద కథని వీలైనంత సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ కథని ఎంత డీప్ గా అర్థం చేసుకుంటా వెళ్తామో అంత బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సలార్ లో. కొన్ని విషయాల గురించి ముందే అవగాహన ఉంది, ప్రిడిక్ట్ చేస్తాం. అయినప్పటికీ ఆ క్యారెక్టర్స్ ని అర్థం చేసుకుంటూ కథలో ఏది ఎందుకు జరుగుతుంది అన్న డీటెయిల్స్ ని అర్థం చేసుకుంటా వెళ్తే ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ గ్యారంటీగా ఉంటది. అది వదిలిపెట్టదు. సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూసేట్టు చేస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మాక్సిమం ఫైట్లే హైలైట్ అనుకున్నాను, ఎందుకంటే కథ మీద ఎక్కువ ఫోకస్ పోవటానికి అవకాశం చెక్కలేదు. అందులో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్స్ మధ్య చూస్తుంటే బోల్డంత డిస్టర్బెన్స్. కథని అర్థం చేసుకోవడానికి డిస్టర్బెన్స్, సినిమాని ఎంజాయ్ చేయడానికి కాదు. రెబల్ మేనియాని అలాంటి సందర్భంలో ఎంజాయ్ చేస్తేనే కిక్. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ పెట్టుకుని అంత పెద్ద కథని వీలైనంత సింపుల్ గా ప్రశాంత్ నీల్ చెప్పినంత సింపుల్ గా మరొకరు చెప్పడం అంత ఈజీ మ్యాటర్ కాదు. ప్రశాంత్ నీల్ జీనియస్. KGF 2 రిలీజ్ సన్నాహాల్లో ఉన్నప్పుడే సలార్ ని మొదలు పెట్టేశాడు. KGF 2 రిలీజ్ అయిన చాలా తక్కువ టైం కే సలార్ ని రిలీజ్ కి తీసుకొచ్చేశాడు. సినిమాలో ఉన్న కథని, స్క్రీన్ ప్లే ని చూస్తే ఇంత తక్కువ టైంలో అంత పకడ్బందీగా రాసి అంత పర్ఫెక్ట్ గా సినిమాని తీసి రిలీజ్ కి తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. మామూలు మనిషైనా కాదు, అసాధ్యుడు అనిపిస్తుంది. అలా కథ రాయటానికి ఇంకెవరైనా అయితే సంవత్సరాలు తీసుకుంటారు, సినిమా తీయటానికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటారు. ప్రశాంత్ నీల్ క్లారిటీ, ప్రశాంత్ నీల్ టాలెంట్ మాత్రం నాకు వేరే క్రేజీగా అనిపించింది. సలార్ మూవీని ఫస్ట్ టైం ప్రభాస్ కోసం చూడండి, రెండోసారి కథ కోసం చూడండి, ప్రశాంత్ నీల్ టాలెంట్ కోసం చూడండి. 2 సార్లు డిసప్పాయింట్ చేయడు. కానీ కారణాలు ఏమైనా కానీ సినిమా మూమెంట్ లో కొంచెం తేడా కనపడుతుంది. రీచ్ లో అబ్స్ట్రక్షన్స్ పడుతున్నాయి. మూవీ టీమ్ సెకండ్ వీకెండ్ లో కూడా గట్టిగా హైక్ రేట్లతోనే క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారేమో. కొంచెం పునరాలోచించుకుంటే మంచిది. మూవ్మెంట్ తగ్గింది, టికెట్ రేట్లు తగ్గిస్తే సినిమాని చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వస్తారు, హెల్ప్ అవుద్ది రన్ కి. ఆ మూమెంట్ అయిపోయింది. 5 రోజుల తర్వాతే టికెట్ రేట్లు తగ్గించేసేయాలి, అప్పుడు మూమెంట్ లో తేడా కనిపించేది కాదు. 6వ రోజున మాత్రం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకుంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. వదిలిపెట్టేయాల్సిన డ్రాప్ కాదు, సీరియస్ గా తీసుకోవాల్సిన డ్రాప్. ఎందుకంటే సినిమాకి ఇంకా ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండుగకి సినిమాలు వచ్చేంత వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆడియన్స్ కూడా థియేటర్ లో సినిమాని 1-2 సార్లు చూసి ఎంజాయ్ చేయాల్సిన వ్యవహారం ఉంది. సో కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటే హెల్ప్ఫుల్ గా ఉంటది సినిమా రన్ కి. హిందీలో మాత్రం సలార్ మూవీనే గట్టిగానే టార్గెట్ చేశారు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత బాలీవుడ్ అసలు రంగు బయటపడింది. ఇంతకుముందు సౌత్ సినిమాలు నార్త్ లో వచ్చి ఏం చేస్తాయిలే అన్న చిన్న చూపుతో ఉండేవాళ్ళు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా వచ్చి వాయించి వదిలిపెట్టిన తర్వాత రియాలిటీలోకి వచ్చారు. ఇప్పుడు కొంచెం ప్రతీకార చర్యలకి పాల్పడుతున్నారు అని అర్థం అవుతుంది. సలార్ మూవీకి అక్కడ జరుగుతున్న రచ్చ చూస్తుంటే థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఉంది. అలాగే అనవసరమైన విషయాల్ని తీసుకుని సినిమా మీద బ్యాడ్ ప్రోపగండా నడిపిస్తున్నారు. అంటే సౌత్ సినిమాల మీద, తెలుగు సినిమా మీద, ప్రభాస్ మీద టైం చూసుకుని అక్కసు ప్రదర్శిస్తున్నారని అనిపిస్తుంది. చాప కింద నీరులాగా బాలీవుడ్ మార్కెట్ మీద సౌత్ సినిమాలు పెత్తనం చేస్తున్నాయి. సోలోగా వచ్చే రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టాయి. చూశారు, ఊరుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ మీదకే పోటీకి వెళ్తే తట్టుకోలేకపోయారు. అందుకనే సలార్ మూవీకి సంబంధించి బ్యాడ్ ప్రోపగండాతో దిగజారాల్సిన తక్కువ స్థాయికి దిగజారిపోయారు అని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాలకి ఇది కూడా ఒక థ్రెట్. ఆచి తూచి జాగ్రత్తగా సినిమా రిలీజ్ ని ప్లాన్ చేసుకోవాలి. సలార్ కి మాత్రం హిందీలో అన్యాయమే జరుగుతుంది. సాహోతో పోల్చుకుంటే వండర్ఫుల్ కంటెంట్ ఈ సలార్ మూవీలో ఉంది. కానీ దాన్ని ప్రాపర్ గా హిందీ మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేయటం లేదు. ప్రతికూల పరిస్థితుల కారణంగా. డంకీ మూవీలో కంటెంట్ బాగలేదు, అందుకని కలెక్షన్స్ రావట్లేదు. కానీ సిచ్యువేషన్స్ ని హార్డ్ గా క్రియేట్ చేయడం మూలంగా సలార్ మూవీ కూడా కలెక్షన్స్ రాకుండా చేస్తున్నారు. అంతకుముందు సినిమాల మాదిరి సలార్ ని హిందీలో యాక్టివ్ గా, అగ్రెసివ్ గా ప్రభాస్ ప్రమోట్ చేయలేదు.
అలా ప్రమోట్ చేస్తున్నట్టయితే ఈ పరిస్థితిలో కొంచెం మార్పు ఉండేదేమో. మూమెంట్ కొంచెం స్లో అయినప్పటికీ 6 రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ నియర్లీ 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. మూవీ టీమ్ అఫీషియల్ గా 500 కోట్ల పోస్టర్ ని బయటకు వదిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సలార్ మూవీకి సెకండ్ వీకెండ్ చాలా కీలకం. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వాలి అంటే సెకండ్ వీకెండ్ లో బ్రహ్మాండంగా కలెక్షన్స్ కొమ్మాలి సినిమా. చూద్దాం మరి సెకండ్ వీకెండ్ లో సలార్ ఎలా పెర్ఫామ్ చేస్తాడో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.